అల్జాపూర్ గారు చెప్పండి, ఏమిటి వెలుగులో ఆసక్తికరమైన వార్త వచ్చింది, ఆ నలుగురిదే పెత్తనంగా ఉందని. మీకేమైనా తెలుసా ఆ నలుగురు ఎవరో, ఆ నలుగురు అధికారులు ఎవరు? ఫస్ట్ అంతకుముందు సార్, ఇప్పుడు కౌశిక్ గారు ఆరోపణ చేసిన బండి సంజయ్ గారి యొక్క విషయంలో చెప్పులు మోయలేదండి. చాలా చెప్పుల జతలు ఉన్నాయి. అందులో వెతకడం వారికి కష్టమైతుంది కాబట్టి చూసి తీసుకొచ్చి పెట్టారు. అది మోసినట్టు వస్తాయి యూట్యూబ్ లో. కాదు అల్జాపూర్ గారు, మీరు ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అమిత్ షా గారు ఆయన చెప్పులు ఎత్తుకోలేరా? ఒకటి రెండు, హోంమంత్రి చెప్పుల దగ్గర కాపలా కూడా ఉంటారు కదా జనరల్ గా. అనవసరంగా ఆ ఇష్యూలోకి వెళ్ళొద్దులేండి, బాగోదు. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం తప్ప ఆరోపణలు మర్యాద గౌరవం. రెండవది, ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో సార్ వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డి గారు మొత్తంగా కూడా ఇంటర్నల్ గా వారి వ్యక్తులు పెట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తులు ఎవరు అన్నది విషయం అందరికి చర్చ తెలిసిందే తప్ప ఇంకా ఎవ్వరికి అధికారాలు లేవు. కాకపోతే వారి జిల్లాలో మాత్రం ఎవరు అనుకుంటున్నారు? మీరు పేర్లు చెప్పగలరా? ఎవరేం చెప్పినా లాభం లేదు సార్. ఏమైనా మారుతుంది? ఏమైనా మారుతారా లేదా? బట్టకాల్చి మేదేస్తారంటే ఎట్లా? తప్పు కదా. చెప్పాలా? మీ దగ్గర ఆధారం ఉంటే పలానా పలానా అని చెప్పండి, అప్పుడు జనానికి అది మీరు వాస్తవం చెబుతున్నారా లేదా అనేది అర్థం అవుతుంది. మీరు ఆ ఇష్యూని మీరు తీస్తారు కదా, దాని అర్థం ఏంది? చర్చ బయట ఉంటే కాదు తీశారంటే వెలుగు కాంగ్రెస్ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పత్రికలో వచ్చేసరికి ఆసక్తి కలుగుతుంది కాబట్టి నిజమే. అదే సార్, కాంగ్రెస్ పార్టీలో నాలుగు ముఠాలు ఉన్నాయి సార్. ఆ నలుగురు నాకు అవకాశంతో నేను ముఖ్యమంత్రి కావాలి. మీరు సరిగా వినట్లేదు. అధికారులు నలుగురు అధికారులే కాబట్టి వారిని ఆసరాగా తీసుకొని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. అది ఆఫ్ ద రికార్డ్ అయినప్పటికీ మాట్లాడింది బయటకు వస్తూ ఉంటది. అధికారుల గురించి కూడా మాట్లాడి ఉంటారు. మమ్మల్ని కూడా మీరు చూసి ఉంటారు సార్. ముఖ్యమైన నాయకులకు కూడాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు అనే విషయం చర్చ బయట ఉన్నది. అటువంటి వాళ్ళు అందరూ బాధపడతా ఉంటారు. ఆ ముఖ్యమైన నాయకులు ఎవరు? ఆ యొక్క నాయకులకు ఈ యొక్క అధికారుల ద్వారా ఫేస్ చేసినటువంటి ఒక పరిస్థితి వారి యొక్క మనోవేదనకు గురై ఆ రకంగా మాట్లాడతారు. కాబట్టి అధికారులు ఉన్నారు, అస్మదీయులు వారికి ఉన్నారు, వారికి ఖిలాఫ్లో కూడా ఉన్నటువంటి ఒక అధికారులు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ టార్గెట్ రేవంత్ రెడ్డి గారిని చేసినారు కాబట్టి వారికి అనుయాయులుగా లేకుండా దగ్గరగా అస్మదీయులుగా ఉన్నటువంటి అధికారుల మీద అక్కసి భక్తు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, మీరేమన్నా నలుగురు పేర్లు చెబుతారా? చివరికి కౌశిక్ గారు ఏమన్నా చెబుతారో విందాం. మీరు కూడా సంక్షిప్తంగా. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం పాలసీలు తీసుకుంటే ఇంప్లిమెంట్ చేయాల్సింది బ్యూరోక్రాట్స్. కానీ బ్యూరోక్రాట్స్ చేతులకే అధికారం ఇస్తే వాళ్ళకు నాకున్న బాధ తెలియదు కదా సార్. ప్రజానాయకులు ఎవరైతారు, నాయకులు ఎవరైతారు, ఓట్లేసి ఎందుకు గెలిపిస్తారు మనల్ని? మనం నిరంతరం ప్రజలలో ఉంటాం. సో ప్రజలలో ఉంటాం కాబట్టి ప్రజల సమస్యలు మనకు తెలుస్తాయి కాబట్టి మనం నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ మనం ఇంప్లిమెంట్ చేసేది కాకుండా నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకి ఇస్తే మాత్రం ఇట్లనే ఆ నలుగురు బయటకు వస్తారు. ఆ నలుగురు ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, పార్టీ చెప్పాలి, ఎవరెవరు మాట్లాడారు సమాచారం లేదు అంటే. నేనేమంటున్నా, ఇప్పుడు అది బయటికి న్యూస్ వచ్చిందంటేనే ఒక నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లు పెత్తనం చేస్తున్నారని అర్థమవుతుంది కదా సార్. లేకపోతే బయటికి న్యూసే రాదు కదా. అథెంటిక్ రాయకుండా ఏం న్యూస్ ఎట్లా చేస్తుంది? ఎంతో కొంత ఉంటుంది, 25%, 30%. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పరిపాలించాలి, ఎవరైతే ప్రభుత్వం ఎన్నుకున్నారో వాళ్ళు పరిపాలించాలి. జనరల్ థియరీ అడగలేదు, సిద్ధాంతాలు చెప్పమని. ఇద్దరి దగ్గర సమాచారం లేదు కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. పత్రికలోనే ఈ రకంగా రాసినట్టుగా నేను చూశాను. ఏది అధికారం పెత్తనం అంతా నలుగురిదే. నలుగురు తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. ఏంటి, వాస్తవమా కాదా? లేదు కాకపోతే ఖండన ఏమైనా ఇచ్చారా? నా దృష్టికి రాలేదు కాబట్టి ఇది అడగండి సార్. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నా ఏంటంటే, ఇలాగా అంటే ఇది మాట్లాడే ముందు ఇంకొకటి, కల్వకుంట్ల కుటుంబంలో వివాదాలు వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ లాభం జరగబోతా ఉన్నది చాలా స్పష్టం. ఎందుకంటే అసలు సబ్జెక్ట్ మీరు అడిగిన ప్రశ్న ఏంది సార్? మీరు అడిగిన ప్రశ్న ఏంది? సమాధానం ఏంది? సమాధానం మీ ప్రభుత్వంలో నలుగురితో నడిపిస్తున్నా గజ్జెప్పు. నా కుటుంబం గురించి మీకెందుకు?
నా కుటుంబం సార్, ఉంది, నీకెందుకు నేను నాయనా? ఒక్కడే చెప్తాను నీ సార్. ప్రభుత్వంలో ఎందుకు? నలుగురే అరే, ఆఫీసర్లు నడిపిస్తున్నారు. ఆగండి, నా అది చెప్పు. అయిపోయిన తర్వాత Right. నేను మాట్లాడుకో. కల్వకుంట్ల కుటుంబం. Right. అది అవసరం అరే, లేదు right, సార్. right. అది ప్రశ్న కూడా అడగలేదు సార్. అరే, ఆగన్నా, నేను నా దాన్ని మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? Right, ఆ, okay. నువ్వు అడిగిన ప్రశ్న కూడా సమాధానం ఓకే ఓకే రైట్ ఓకే చరణ్ గారు అడిగిన చెప్పండి ప్రశ్నకు సమాధానం చెప్పు. చరణ్ గారు నేను చెప్పండి ఎట్లా నాదో అది సంగతి అయిపోయి లేదు. ఒక నిమిషం నిజంగానే ఈ అయిపోయిన పరిస్థితి తర్వాత ఉందా నిజంగానే ఈ లేదు పరిస్థితి సార్, ఇది ఉందా ఒక్క నిమిషం చెప్పాలి ఇది. ఇది చెప్పేది. ఎందుకంటే మీ అనుబంధ చెప్పండి. పత్రిక ఆగండి రాసింది. సార్. చెప్పండి సార్ ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీలో కుటుంబ తగాల మూలంగా మళ్ళా గట్టిగా ఈసారి గవర్నమెంట్ సార్. కోల్పోయారు. ఆగండి సార్, నలుగురు నేను చెప్పండి. మాట్లాడాలా నాకు ఎందుకు మీరు ఓకే వస్తున్నారు అడ్డం పడమాకండి సార్? అక్కడ అఖిలేష్ యాదవ్ కావచ్చు, శివపాల్ యాదవ్ మధ్య పంచాయతీ, అక్కడ భారతీయ జనతా పార్టీ లాభం జరిగింది. డిఎంకేలో స్టాలిన్ కావచ్చు, కుటుంబ సభ్యులు కనిమలు కొడుకున్నప్పుడు అక్కడ కూడా అన్నాడీఎంకే లాభం జరిగింది. తర్వాత కర్ణాటకలో దేవేగౌడ దేనికి- కుటుంబం దీనికి కొట్టుకున్నప్పుడు అక్కడ దానికి ఏం కాంగ్రెస్ సంబంధం? లాభం. మాకు తెలంగాణలో కలవకుండా కుటుంబం మీకు ఈసారి ఎలక్షన్ లో అదే కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ అంతే వాటికి తప్ప ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరీక్షలు లేదు సార్, చెప్తారు. రెండోసారి వేరే మంచి రోజుల్లో పనుల కారణంగా కాదు, కాదు. తగాదలే, రెండోసారి మాకు కాదు అధికారం కేసీఆర్ కుటుంబం వరకు అన్నారంటే లేదు. ఓకే మీరు ఎక్కడెక్కడికో తీసుకెళ్లి అసలు విషయాలు లేదు లేదు సార్, అదే చెప్పాలి. ఎందుకంటే ఇలా జరిగింది కాబట్టి ఆ కుటుంబంలో తగాలేదు. ఇంకొకటి సార్ ఆ దయచేసి అధికారుల గురించి అంటున్నారు కదా. నేను అంటలేదు ఆగండి సార్, మీ ఆగండి పత్రిక సార్, రాసింది. పేపర్లో వచ్చిందే సార్ మీరు పత్రికనే. మాట్లాడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీహార్ సంబంధించిన మూట తెలంగాణ వెళ్తానికి సమాధానం వచ్చింది. మరి దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ సమాధానం చెప్పాలి. సెకండ్, తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి సార్. బీహార్ మూట అన్నాడు కదా. ఆగండి సార్, మరి ఎందుకు సార్, మీరు బీహార్ అరే మూట ఆగండి సార్, మరి పరిపాలిస్తున్నాడు ఏం- కదా. అరే పేపర్లో బీహార్ మూట వచ్చిందే, ఎవరు నేను తీయని చెప్పినట్టు బయటికి? బీహార్ మూట తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం దాగుతుంది. తెలంగాణ అధికారులను చీలిస్తుంది. ప్రభుత్వంలో తెలంగాణ అధికారులకు మా పెత్తనం మా తగ్గిపోతుంది. ఓకే సో వాళ్ళు చేయాల్సిన తప్పు వాళ్ళు చేశారు. నేను అదే కాదు, మాట్లాడుతున్నా కాదు, సార్. వాళ్ళ తప్పుతో అదే జరిగింది. ఓకే బీహార్ మిఠా అన్నారు. ఇప్పుడు మీ నలుగురు అధికారులు తెలంగాణ అధికారులకు అవమానం చేస్తున్నారంట. దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? సార్, ఇది నేను అదే వాస్తవమా, మాట్లాడుతున్నా. అవాస్తవమా? ఇదే ఇంకో పత్రిక ఏదైనా రాస్తే మీ పత్రిక రాసింది తెలుగు. ఉపదేశంతో రాశారనుకోవచ్చు. కానీ మీకు సంబంధించిన వాళ్ళ పత్రికే రాసింది కాబట్టి సహజంగానే ఇది ఆసక్తికరమైన అంశం అవుతుంది కదా మిత్రమా. సార్, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి లాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. మా పార్టీలో సోషల్ జస్టిస్, మా ప్రభుత్వంలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మేము సీఎంఓలో పోస్టింగ్ ఇచ్చేటప్పుడు కూడా సోషల్ జస్టిస్ ఉండే విధంగా బీసీలు, ఎస్సీలు, అదే విధంగా మైనార్టీలు ఇట్లా ఉండేటట్టు చూసుకుంటా సార్. చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ సంబంధించిన వాళ్ళు వీళ్ళ సంబంధించిన వాళ్ళు ఉండదు సార్. తెలంగాణలో మేము పెట్టిన ఐఏఎస్ కాదు కదా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఐఏఎస్ వాళ్ళంతా ఇప్పుడు ఇంతకీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు, తర్వాత కాదు, కాంగ్రెస్ కాదు, ప్రభుత్వంలో ఉన్నారు, రేపు కాదు రేపు మిత్రమా. కదా. ఇంతకీ అసలు సమస్యలు అంటే మీ దగ్గర ప్రశ్న- సమాచారం మీ దగ్గర ప్రశ్న దీన్ని సమాధానం. ఖండించే పరిస్థితి కూడా లేదనమాట మీ దగ్గర. అంటే వాస్తవంగా దయచేసి జరుగుతుంది అనమాట. సార్, కాదు పత్రిక కాదు ఎంత సీరియస్ ఇష్యూ చెప్పండి. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. గత సర్కార్ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళకేనంట. మళ్ళీ అది కూడా ఉంది. మీరేమో టీఆర్ఎస్ తిట్టారు ఇప్పుడు దాకా. తీరా చూస్తే అప్పుడు పనిచేసిన ఆఫీసర్లే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారంట. సార్, అధికారులు అనేది పార్టీకి ముడిపెట్టి సార్. అది ఇవాళ ఎవరు మీరు అడగాల్సింది ఎవరిని మరి వాళ్ళని అడగకపోతే సార్, వాళ్ళు రాసుకున్నారు సార్, వాళ్ళ పత్రిక వాళ్ళు రాసుకున్నారు. మనం ఏం చెప్తాం సార్? వివేక్ గారు కదా, వివేక్ గారిని అడగాల్సింది. వాళ్ళ పత్రిక లేకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ధారిస్తే ఎట్లా? వాళ్ళకి ఎక్కడ బాధ అనిపించిందో, ఎక్కడ అనిపించిందో రాసుకున్నారు. వాళ్ళ సోర్స్ వాళ్ళు ఇంకోటి సార్, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా కొన్ని శాఖలు కీలకంగా ఉంటాయి. ఆర్థిక శాఖ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ కొన్ని శాఖల అధికారులకు కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. దాన్ని బట్టి తెలంగాణకు అధికారులకు నష్టం జరిగిందని చెప్తారు సార్. రైట్ ఓకే. తెలంగాణ ఇష్యూ ఉంది కానీ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ నడుపుకుందాం.